morning, all of you. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మనం ప్లేన్స్లో ఇప్పటివరకు అయితే ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ ఎలా చేసాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అర్థమైంది. యూనిట్ మొత్తం ఫస్ట్ యూనిట్ వచ్చి ప్లేన్స్ అన్నమాట. ఫస్ట్ యూనిట్ వచ్చి మనకి ప్లేన్స్. ప్లేన్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ లేదా ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఈజ్ equation of a plane is ax plus by plus cz plus d equal to 0. దీన్ని ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ లేదా ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ అంటాం. ఏమేం ఫార్ములాస్ వచ్చినాయి మనకి? ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఒకటి. నెక్స్ట్ equation of a plane passing through one point. A point వచ్చి మనకి x1, y1, z1 ఇలా వస్తుంది. x1, y1, z1. x1, y1, z. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్. ప్లేన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ax plus by plus cz plus d equal to 0. ఈ ఈక్వేషన్కి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ గుండా వెళ్ళే ప్లేన్ ఈక్వేషన్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. దీన్నే వన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్. థర్డ్ది టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్. అంటే మనకి ఇక్కడ ప్లేన్స్ ఇస్తాడు. ప్లేన్స్ పర్పెండిక్యులర్. దీంట్లో కండిషన్ ఏంటంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. అలా టూ ప్లేన్స్ ఇస్తాం. టూ ప్లేన్స్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. అలాగే ప్లేన్స్ ప్యారలల్. ప్యారలల్ కండిషన్ అయితే ఎలా ఉంటుంది? కండిషన్ ప్లేన్స్ ఎలా ఉంటాయి? a1x ప్లస్ b1y a1x ప్లస్ b1y ప్లస్ c1z. ఇక్కడ ప్లేన్స్ ఈక్వల్ కాబట్టి మనకి ఇక్కడ 1లు ఉండవు. ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ ఒకటే చేంజ్ అవుతుంది. ax ప్లస్ by ప్లస్ d2 ఈక్వల్ టు 0 ఇలా ఉంటాయి. ఈక్వల్ ప్లేన్స్ కదా ప్యారలల్ ప్లేన్స్ అంటే. d1 కాన్స్టెంట్ ఒకటే చేంజ్ కాదు. ఆ ప్లేన్స్ ప్యారలల్ అయితే కండిషన్ మనం తీసుకునేటప్పుడు తీసుకుంటాం ఇలా. కానీ మనకు అక్కడ ప్లేన్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్గా ఉంటాయి. మరి ఇక్కడ ఫార్ములా చెప్పేటప్పుడు a1 a2 b1 b2 కదా c1 c2 చెప్పేటప్పుడు మాత్రం a1 a2 ఈక్వల్ టు b1 b2 ఈక్వల్ టు c1 c2 అంటే ఈక్వల్గా ఉంటాయి అని చెప్తున్నాం. యాక్చువల్గా ప్లేన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాయి మనకి? అన్ని రెండు ఈక్వల్ ప్లేన్స్. a1 ఈక్వల్ టు 2 ఉంటే a2 కూడా 2నే ఉంటుంది. అలా ఉంటుంది. ఇది ఈక్వేషన్ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు కండిషన్ ఇది.
అయినప్పుడు కండిషన్ ఇది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ 1 పాయింట్ అంటే మనం చూసాం. నెక్స్ట్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ 1 పాయింట్ అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్లేన్స్ పర్పెండికులర్ అయితే 2 ప్లేన్స్ ఆ విధంగా ఉంటాయి. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ z ప్లస్ d2 ఈక్వల్ టు 0. ప్లేన్స్ పర్పెండికులర్ అయితే a1 a2 అంటే ఇవి a1 a2 b1 b2 ఈక్వల్ టు 0 అయితే ఆ ప్లేన్స్ని పర్పెండికులర్ అంటున్నాం. అంటే ప్లేన్స్ ప్యారలల్ అయితే ప్యారలల్ కండిషన్ మనం ఈక్వేషన్లో చూస్తే కనుక ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఫార్ములా రాసేటప్పుడు మాత్రం a1 a2 అనే రాస్తాం. a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2. ఇది కండిషన్స్. ఎన్ని 3 కండిషన్స్ వచ్చినాయి ఇప్పుడు. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్. 2 ప్లేన్స్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి 2 ప్లేన్స్ ఎలా ఇస్తాడు? దట్ ఈక్వల్ టు జనరల్గా ఫార్ములా తీసుకుంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0 ఇలా ఇస్తాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ అంటాడు. ఫార్ములా ఏంటంటే కాస్ థీటా ఈక్వల్ టు అందరూ మాడ్యులస్ వేస్తారు, ఇక్కడ మాడ్యులస్ ఉండదు. అర్థమైందా? కాస్ థీటా ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2. ఫార్ములాస్ అన్ని రాసుకోండి. a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై b1 b2 c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. నెక్స్ట్ పర్పెండికులర్ డిస్టెన్స్. పర్పెండికులర్ డిస్టెన్స్. పర్పెండికులర్ డిస్టెన్స్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్. ఇక్కడ చూడండి, పర్పెండికులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ప్లేన్ మనకి ఏమి ఇస్తాడంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 d ఈక్వల్ ఒకే ప్లేన్ కాబట్టి d తీసుకుంటున్నాను. d1 c1z ప్లస్ d ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏమంటాడు? పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ ప్లేన్ జనరల్గా ప్లేన్ ఇది తీసుకున్నాం. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఇక్కడ 0, 0, 0. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ అంటే ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది? mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. దీన్ని డిస్టెన్స్ పర్పెండికులర్ డిస్టెన్స్ లేదా స్మాల్ d తో డినోట్ చేయొచ్చు. స్మాల్ d తో స్మాల్ d ఈక్వల్ టు లేదా పర్పెండికులర్ డిస్ ఇక్కడ d ఉంది కదా, లేదా పర్పెండికులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇది పర్పెండికులర్ టు ది ఆరిజిన్ టు ది ప్లేన్. ఇంకొక ఫార్ములా ఉంది దీంట్లోనే, అదేంటి? పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ప్లేన్. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ వచ్చేసి మనం ఎలా తీసుకుంటాం? x1 y1
z1 అని తీసుకుంటాం, y1 z1 టు ది ప్లేన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ప్లేన్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ తీసుకుంటే a1x plus b1y plus c1z d equal to 0. ఫార్ములా ఏంటి దీనికి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ప్లేన్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్. దట్ ఈక్వల్ టు, ఇక్కడ స్మాల్ d తీసుకోవచ్చు, d ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a1x plus a1x1 plus b1y1 plus c1z1 plus d by root of a1 square plus b1 square plus c1 square modulus of ఇలా వస్తుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ప్లేన్ అనమాట. ఇక్కడ ఇచ్చిన ప్లేన్ ఇలా ఇచ్చాడు కదా మనకి. ఈ ప్లేన్లో ఏం చేస్తాం? a1 ఇంటూ ఎక్స్ ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేసాం, b1 ఇంటూ y1 సబ్స్టిట్యూట్ చేసాం, c1 ఇంటూ ఇచ్చిన పాయింట్ z1, లేదా ఇక్కడ 1లో కూడా తీసుకోవచ్చు, ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు అలా కూడా తీసుకోవచ్చు, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ప్లేన్ అంటే స్మాల్ d ఈక్వల్ ఇలా తీసుకో. దీని నుంచి మనకి ఆరిజిన్ టు ది ప్లేన్ వచ్చింది. ఎక్స్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 0,0,0 ఇచ్చినప్పుడు ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. కాబట్టి అందుకే డైరెక్ట్గా మనం ఇది అందులో సబ్స్టిట్యూట్ చేయకుండా దీనికి ఫార్ములా mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అని అక్కడ ఫార్ములా తీసుకొచ్చాం. ఏంటంటే ఇక్కడ ఆరిజిన్ పాయింట్ వచ్చేసి 0,0 ఇచ్చినప్పుడు డైరెక్ట్గా mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అవుతుంది. అదొక పాయింట్, అదొక ఫార్ములా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఇదొక ఫార్ములా. నెక్స్ట్ పాయింట్ ఫార్ములా వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఎలా ఇస్తాడు మనకి? a1x plus b1y plus c1z plus d1 equal to 0. Next a2x plus b2y plus c2z plus d2 equal to 0. ఇలా 2 ప్లేన్స్ ఇస్తాడు. ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే దీన్నేమో π1 కి ఈక్వల్ చేస్తాం, దీన్నేమో π2 కి ఈక్వల్ చేస్తాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అంటే π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అని చెప్తాం. ఫైండ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ త్రూ పాయింట్ లేదా పర్పెండిక్యులర్ అలా అంట అయినప్పుడు ఇది ఫార్ములా తీసుకుంటాం. π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా. π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. దీని ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఏమంటున్నాం? పాసింగ్ త్రూ ది పాయింట్ గుండా వెళ్ళొచ్చు, లేదా పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ అనొచ్చు, లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 యూనిట్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ 2 యూనిట్స్ అని కూడా మనం చేసాం. దాని నుంచి ప్లేన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ గురించి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ బైసెక్టింగ్ ప్లేన్స్. bisecting
బైసెక్టింగ్ ప్లేన్స్ గురించి నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి, బైసెక్టింగ్ ప్లేన్స్ అంటే మనకి ఎలా ఇస్తాడు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ బైసెక్టింగ్ ప్లేన్స్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ బైసెక్టింగ్ ప్లేన్స్ a1x b1y c1z plus d1 equal to 0, a2x plus b2y plus c2z plus d2 equal to 0 ఇలా ఇస్తాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ బైసెక్టింగ్ ప్లేన్స్ అన్నప్పుడు టూ ప్లేన్స్ ఇస్తాడు. ఆ టూ ప్లేన్స్ నుంచి బైసెక్టింగ్ ప్లేన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఫైండ్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్, అక్యూట్ యాంగిల్ ఎందులో ఉంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ఎందులో ఉంటుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు మనకి ఫార్ములా ఏంటి, a1x b1y ప్లస్ c1z బై b1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ నెక్స్ట్ సెకండ్ ప్లేన్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 బై రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది బైసెక్టింగ్ ప్లేన్స్ అనగానే మనకు ఫార్ములా ఇది గుర్తుకు రావాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టేకింగ్ ప్లస్తో ఒక ఈక్వేషన్ వస్తుంది, టేకింగ్ మైనస్తో ఒక ఈక్వేషన్ వస్తుంది, టేకింగ్ ప్లస్తో ఒక ఈక్వేషన్ వస్తుంది, టేకింగ్ మైనస్తో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్స్ మనం ఇచ్చిన ఈక్వేషన్స్ 1 and 2 అనుకుంటాం. మనకు వచ్చిన ఈక్వేషన్స్ సపోజ్ మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, ఆల్రెడీ a1 a2 తీసుకున్నాం కదా, a3x ప్లస్ b3y ప్లస్ c3z ప్లస్ d3 ఈక్వల్ టు 0. మన టేకింగ్ ప్లస్తో ఒక ఈక్వేషన్ వచ్చింది, దాన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. నెక్స్ట్ టేకింగ్ మైనస్తో ఒక ఈక్వేషన్ వచ్చింది, d4 ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. బైసెక్టింగ్ ప్లేన్స్లో మనకి 4 ఈక్వేషన్స్ వస్తాయి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ 2 అయితే మనకి వచ్చిన ఈక్వేషన్స్ 2 ఉంటాయి. సాల్వ్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్స్ 2 ఉన్నాయి. ఈ 4 ఈక్వేషన్ నుంచి మనం ఏం చేసాం, యాంగిల్ క్యాలిక్యులేట్ చేసాం. యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేసారు, 1 మనకి సాల్వ్ చేయమని ఇచ్చిన గివెన్ ప్లేన్స్లోంచి ఒకటి, మనం సాల్వ్ చేయగా వచ్చిన ప్లేన్స్లోంచి ఒకటి తీసుకుని యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తాం. cos theta ఈక్వల్ టు సపోజ్ 1 and 3 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1 and 3 అని తీసుకుంటే a1 a3 ప్లస్ b1 b3 ప్లస్ c1 c3 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ b1 a3 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్ ప్లస్ c3 స్క్వేర్. యాంగిల్ cos theta ఈక్వల్ టు వస్తుంది. cos theta నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, tan theta. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఏబిసి పైథాగరస్ ఫార్ములా యూజ్ చేస్తే దానికి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏం కావాలో అది వస్తుంది. దాని నుంచి tan theta అప్లై చేస్తాం. tan theta ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాం. tan thetaని మళ్ళీ కంపేర్ చేస్తాం దేంతో, 45 degreesతో. అంటే theta ఈజ్ లెస్ దాన్ 45 degrees, theta ఈజ్ గ్రేటర్ దాన్ 45 degrees క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే theta ఈజ్ లెస్ దాన్ 45 అయితే మనం తీసుకున్న ప్లేన్లో theta ఈజ్ లెస్ దాన్ 45 అయితే మనం 3 తీసుకున్నామని చెప్పాం కదా, ఆ 3 ఈక్వేషన్లో అక్యూట్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ theta ఈజ్ గ్రేటర్ దాన్ 45 తీసుకో, అది ఇంకా మనం చెప్పక్కలేదు. ఒకటి వచ్చిందంటే రిమైనింగ్ ప్లేన్లో మనం అబ్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. దీంట్లో అక్యూట్ యాంగిల్ ఉంటే రిమైనింగ్ దాంట్లో అబ్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. అది యాంగిల్ అడిగినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. pair of planes. General equation of a pair of plane equation ఎలా ఉంటుంది,
అంటే టూ ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయగా వచ్చేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటాం. దాన్ని ఏఎక్స్ స్క్వేర్, ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఇక్కడ ఏ ఎంతో ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఎంత, బి ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ బి సి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. నెక్స్ట్ 2f ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. 2g 2h, దాని నుంచి ఎఫ్ జి హెచ్ వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఏమడుగుతాడు, ఈ ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్, లేదా షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ ప్లేన్ అవుతుంది అని చూపించండి ఫస్ట్, తర్వాత యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమని. షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని చూపించాలి అంటే క్యాపిటల్ డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏహెచ్జి బిసి ఎఫ్ఎఫ్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ డి ఈక్వల్ టు 0. మనం ఆల్రెడీ కంపేర్ చేసాం కదా వాల్యూస్ ఏహెచ్జి ఏబిసి. నెక్స్ట్ ఏహెచ్ చూడండి మీకు ఈజీగా ఏబిసి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏబిసి మీకు మర్చిపోతున్నారు, ఇక్కడ హెచ్లు జీలు అలా వేస్తూ ఉంటారు కాబట్టి ఏబిసి ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏహెచ్జి మిగిలినది ఎఫ్ఎఫ్ అలా గుర్తుపెట్టుకున్నా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎక్కడెక్కడో వాల్యూస్ వేస్తారు, ఇక్కడ సి వేస్తున్నారు, బి, ఇక్కడ ఏబిసి అలా ఉండాలి. మేము చూసినప్పుడు ఏబిసి వాల్యూస్ ఇలా లేకుండా ఎక్కడెక్కడ వేస్తున్నారు, అప్పుడు 0 రాదు మనకి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తేనే మాడ్యులస్ ఇలా తీసుకుంటేనే 0. ఇదొకటి ఒక కండిషను. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ అవ్వాలి. నెక్స్ట్ జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి. హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్రెడీ ప్రాబ్లం చేసాము ఒకసారి, ఇవన్నీ చూస్తున్నాం. ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ అవ్వాలి. జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి. నెక్స్ట్ ఇది ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఇదంతా ఒక కండిషన్ కింద తీసుకుంటే ఇది ఒక డి అనేది ఒక కండిషన్గా తీసుకుంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే సో దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని చెప్పాలి. ఈ 2 కండిషన్స్ ఏదో ఒకటి గ్రేటర్ దాన్ అవ్వాలి, లేదా ఈక్వాలిటీ అని అవ్వాలి. గ్రేటర్ దాన్ అన్న అవ్వాలి, ఈక్వాలిటీ ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అలా చేస్తే కనుక దాన్ని దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఈ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది, అక్కడ వేస్తారు యాంగిల్ దగ్గర. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ దగ్గర యాంగిల్ మాడ్యులస్ లేదు, ఈ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ దగ్గరే యాంగిల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాడ్యులస్ ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి బై రూట్ ఆఫ్ a plus b plus c whole square plus 4 into f square plus g square plus h square minus ab minus bc minus ca. ఇది ఫార్ములా. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఫస్ట్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అయింది. నెక్స్ట్ ఈక్వేషన్కి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a plus b plus c by root of a plus b plus c whole square plus 4 into f square plus h square plus g square minus ab minus bc minus ca. ఇది యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఇది ప్లేన్స్లో
ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అది చేయలేదు చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ 3 points. 3 points x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3. Formula in the equation of the plane passing through 3 points. 3 points గుండా వెళ్ళే plane equation ఏంటి? Modulus of x minus x1, y minus y1, z minus z1. Next x2 minus x1, y2 minus y1, z2 minus z1. Next x3 minus x1, y3 minus y1, z3 minus z1 equal to 0. Equation of a plane passing through 3 points. 3 points గుండా వెళ్ళే ప్లేన్ ఈక్వేషన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్లేన్స్లో ఉన్న ఫార్ములాస్, దాని మీద ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేసాం. నెక్స్ట్ లైన్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి లైన్స్. లైన్స్ అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంటాం దాన్ని. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఎలా ఉంటుందంటే x minus x1 by L1, y minus y1 by M1, z minus z1 by N1. ఇక్కడ దీన్ని లైన్ యొక్క డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్ అండి. L1, M1, N1. ఇది సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంట. ఈ ఫామ్లో ఇది లైన్. ఈ లైన్ ఈ ఫామ్లో ఉంటే కనుక మనం సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. Unsymmetric form of a line. Unsymmetric form of a line. Unsymmetric form of a line అంటే two planes c1z plus d1 equal to 0 equal to a2x plus b2y plus c2z plus d. అంటే టూ ప్లేన్స్ని కలుపుగా రాయేదాన్ని, అది కూడా ఒక లైనే. టూ ప్లేన్స్ని యాడ్ చేసి మనం ఇలా రాస్తే కనుక దాన్ని ఏమంటామంటే అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అండి. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అలా ఉంటుంది, అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అలా ఉంటుంది. దట్ ఈక్వల్ టు ఈ విధంగా సిమెట్రిక్ ఫార్మ్ అంటే లైను, అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఉంటుంది. దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ చూద్దాం ఫస్ట్, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఇచ్చినప్పుడు అవి ప్యారలలా పర్పెండిక్యులరా ఎలా చెప్తాం. ఫస్ట్ ఒక లైన్ ఇచ్చాడు, x మైనస్ x1 బై L1 ఈక్వల్ టు y మైనస్ y1 బై M1 ఈక్వల్ టు z మైనస్ z1 బై N1. That equal to point x minus x2 by L2, y minus y2 by M2, z minus z2 by N2. ఇవి టూ లైన్స్. ఈక్వేషన్ 1 ఒకటి లైన్, ఈక్వేషన్ 2 ఒక లైన్. టూ లైన్స్ ఇచ్చినప్పుడు ఇందాక టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం. టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏం చెప్పుకున్నాం. a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఇక్కడ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ డిఆర్స్తో చెప్తాం. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0. ఇది టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు కండిషన్. టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు కండిషన్.
అలాగే టూ ప్లేన్స్ ప్యారలల్ అవుతాయి. ఇది టూ లైన్స్ పర్పెండిక్యులర్. నెక్స్ట్ టూ లైన్స్ ప్యారలల్ అయితే కండిషన్ ఎలా ఉంటుందంటే L1/L2 ఈక్వల్ టు M1/M2 ఈక్వల్ టు N1/N2. ఇది ఫార్మ్. టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 ఈక్వల్ టు 0. టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు L1/L2 ఈక్వల్ టు M1/M2 ఈక్వల్ టు N1/N2. అలాగే టూ లైన్స్కి యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టూ లైన్స్కి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ మళ్ళీ ఇందాలానే టూ లైన్స్ x మైనస్ x1/L1 ఈక్వల్ టు y మైనస్ y1/M1 z మైనస్ z1/N1 x మైనస్ x2/L2 y మైనస్ y2/M2 z మైనస్ z2/N2 దట్ ఈక్వల్ టు cos theta ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. ఇది యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇచ్చినప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు ఇలా రాస్తాం. కాస్ థీటా ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. నెక్స్ట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ లైన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే లైన్ మీద ఒక పాయింట్ ఎలా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, లైన్ మీద ఒక లైన్ తీసుకుందాం. x మైనస్ x1/L1 ఈక్వల్ టు y మైనస్ y1/M1 ఈక్వల్ టు z మైనస్ z1/N1. ఇక్కడ ఈ లైన్ ఉంది. ఈ లైన్ మీద పాయింట్ తీసుకోవాలంటే ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ తీసుకోవాలి. సమ్ t తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే ఇప్పుడు ఒక పాయింట్ అని చెప్పి p ఈక్వల్ టు L1 ఇంటూ t ప్లస్ x1 పాయింట్ ఇలా తీసుకుందాం. M1t ప్లస్ y1 కామా N1t ప్లస్ z1. ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ అంటే ఇలా తీసుకుందాం. ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ అంటే ఈ విధంగా తీసుకుందాం. ఇది లైన్స్ మీద యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడం, పర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేయడం, నెక్స్ట్ ప్యారలల్ అని చెప్పడం, ఈ విధంగా చెప్తాం. దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ వరకు ఇంకా ఉన్నాయి ఫార్ములాస్. ఇక్కడ తీసుకున్న ఫార్ములాస్ నుంచి లైన్స్ మీద ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం. నోట్ చేయండి. Find the angle between the lines. Find the angle between the lines.
ఇచ్చాడంటే మనకి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. లైన్స్ ఏమి ఇచ్చాడంటే x-2/1 ఈక్వల్ టు y-4/0 ఈక్వల్ టు z-5/1 and x/3 equal to y/4 equal to z-z/5. x/3 y/4 z/5 ఇలా ఇచ్చాను. దీనికి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఫార్ములా ఏంటి చెప్పండి. cos θ ఈక్వల్ టు ఇక్కడ L1 ఏంటో చూడండి. ఇలా ఇచ్చాడు లైన్స్, 2 లైన్స్ ఇచ్చాడు. 2 లైన్స్లో ఇక్కడ సొల్యూషన్లో గివెన్ లైన్స్ అని తీసుకుంటాం 1 and 2. L1 ఈక్వల్ టు 1, M1 ఈక్వల్ టు 0, N1 ఈక్వల్ టు 1, L2 ఈక్వల్ టు 3, M2 ఈక్వల్ టు 4, N2 ఈక్వల్ టు 5. N2 ఈక్వల్ టు 5. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి. cos θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? cos θ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 కింద L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్, L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. యాంగిల్ చెప్పండి క్యాలిక్యులేట్ చేసి. ఎవరు మ్యూట్ చేయండి. చెప్పండి యాంగిల్ ఎంత చేస్తున్నారా? ఎంత అవుతుంది? L1 L2 3 ప్లస్ 0 ప్లస్ 5 బై 1 ప్లస్ 1 స్క్వేర్ కాబట్టి ఇక్కడ రూట్ 2, ఇక్కడ 9 ప్లస్ 16 ప్లస్ 25 దట్ ఈక్వల్ టు 8 బై 2 ఇంటూ రూట్ 50 దట్ ఈక్వల్ టు 4 బై రూట్ 50 అవుతుంది. కింద ఏం రాయొచ్చు? 2 ఇంటూ 25
ఎంత అవుతుంది? 2/4/√50 వచ్చిందమ్మా ఆన్సర్. 4/√50. దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ? 4 × 2 × 25 కింద రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 4/√2 × 5. ఇది 2 × 2 కాబట్టి 2√2/5 అవుతుంది. 2√2/5. Next, two lines are perpendicular. Find K that the lines వచ్చేసి x plus 1/-3 y plus 2/2k z minus 3/2. ఇదొక లైన్. సెకండ్ లైన్ వచ్చేసి x minus 1/3k y plus 5/1. Find k that the lines వచ్చేసి x plus 1/-3 equal to y plus 2/2k z minus 3/k z minus 3/2. Next the x minus 1/3k y plus 5/1 z plus 6/7 are perpendicular. పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏం చెప్పుకున్నాం? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. పర్పెండిక్యులర్ అని వాళ్ళు చెప్పేస్తున్నాడు కాబట్టి మనం చెక్ చేయమంటలా. పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఇక్కడ L1 అంటే ఎంత? -3. L2 అంటే ఎంత? 3k ప్లస్ M1 అంటే 2k into 1 plus 2 into 7 equal to 0. ఇక్కడ చూడండి -9k plus 2k plus 14 that equal to -7k equal to -14. 7 ఇందులో 2 టైమ్స్ పోతుంది. k equal to 2. ఈ k వాల్యూ కనుక 2 తీసుకుంటే ఇందులో k వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మళ్ళీ ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు అవి ఏమైపోతాయి? 0 అవుతుంది. మనకి అలా అనలేదు. ఆల్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేసాం. ఈ k వాల్యూని కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం పక్కన చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ కూడా ఒకటి చేద్దాం. లేకపోతే పర్పెండిక్యులరే ఇంకోటి చేయండి. ఒకటి చేసాం కదా, ఇంకొకటి చూడండి. పర్పెండిక్యులర్లో x minus 1/-3 equal to y minus 2/2k z minus 3/2 z minus 3/2 x minus 1/3k equal to y minus 5/1 equal to z minus 6/-5. పర్పెండిక్యులర్ ఆర్ చూడండి. టూ లైన్స్ ఇచ్చాడు. 2 లైన్స్ పర్పెండిక్యులరా కాదా చెక్ చేయాలి. 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాదా చెక్ చేయాలి. చేయండి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. L1 L2
చెక్ చేయండి. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. మేడం ఫుల్ గా కనిపించట్లేదు మేడం. కనిపిస్తుందా? ఓకే మేడం. ఫస్ట్ది ఎక్స్ మైనస్ 1 బై -3 వై మైనస్ 2, అది వై మైనస్ 2 బై 2k ఈక్వల్ టు జెడ్ మైనస్ 3 బై 2. కిందది ఎక్స్ మైనస్ 1 బై 3k ఈక్వల్ టు వై మైనస్ 5 బై 1 జెడ్ మైనస్ 6 బై -5 ఆర్ పర్పెండికులర్. పర్పెండికులర్ అయితే కండిషన్ L1 L2 అంటే -9k ప్లస్ 2k మైనస్ 10, -9k ప్లస్ 2k ప్లస్ -10 అంటే -7k -10 -7k -10. కే వాల్యూ చెప్పండి. తొందరగా ఎంత సేపు చెప్తున్నారు? నేను చెప్పేశాను ఇక్కడ. L1 L2 అంటే -9k, M1 M2 అంటే ప్లస్ 2k -10 పర్పెండికులర్ అన్నాడు కాబట్టి 0 -7k ఈక్వల్ టు 10, k ఈక్వల్ టు 10 బై -10/7 -10/7. ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి పర్పెండికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. మనకు ఆల్రెడీ పర్పెండికులర్ ఇచ్చేసాడు. ఎక్కడ ఏ వాల్యూ తీసుకుంటే మనకు పర్పెండికులర్ అవుతుంది అంటే -10/7 ఆ వాల్యూ తీసుకుంటే పర్పెండికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తాను. లైన్ జాయినింగ్ ఎలా చేయాలి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ జాయినింగ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్. ఫైండ్ ద ఈక్వేషన్. కేంద్ర మంత్రి పదవి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్. మీరు ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్. లైన్ జాయినింగ్ పాయింట్స్ వచ్చేసి -2, 1, 3 అండ్ 1, 1, 4. అంటే ఈ 2 పాయింట్స్ నుంచి మనం లైన్ని తీసుకురావాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ త్రూ ది పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ గుండా వెళ్ళి లైన్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఎలా ఫామ్ చేయాలంటే x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. ఇది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ ఈ విధంగా ఫామ్ చేయాలి. x మైనస్ x1 అంటే ఇది తీసుకుంటా, y1 z1, x2 y2 z2. x మైనస్ x1 అంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి x ప్లస్ 2 y x2 మైనస్ x1. x2 ఇది మైనస్ x1 అండి, మైనస్ ఫార్ములాలో ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 3 అవుతుంది. x ప్లస్ 2/3 ఈక్వల్ టు y మైనస్ y1. y1 ఎంత ఇక్కడ 1 బై y2 అంటే 1, 1 మైనస్ 1 0. z మైనస్ z1 ఎంత 3 బై z2 మైనస్ z1 1. ఈ విధంగా
వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 2/3 వచ్చింది ఈక్వల్ టు వై మైనస్ 1/0, జెడ్ మైనస్ 3/0, జెడ్ మైనస్ 3/1. ఇది సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఫార్మ్ చేయడం, లేదా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఎక్స్ మైనస్ x1/y, x2 మైనస్ x1 ఈక్వల్ టు వై మైనస్ y1/y2 మైనస్ y1 ఈక్వల్ టు z2 మైనస్ z1/z మైనస్ z1/z2 మైనస్ z1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ని ఫామ్ చేయడానికి. ఇది ప్లేన్స్లో ఫార్ములాస్ చూసాం. నెక్స్ట్ లైన్స్లో ఫార్ములాస్ ఏం చూసాం, లైన్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్, అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. 2 లైన్స్ పర్పెండికులర్ అయితే కండిషన్, 2 లైన్స్ ప్యారలల్, 2 లైన్స్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది చూసాం. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఎలా ఫామ్ చేయాలి ఇవి చూసాం. దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ ఏమి ఇస్తాడో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవన్నీ ఫార్ములాస్ షార్ట్ ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ మిగిలినవి తర్వాత చూద్దాం. ఇవి నేర్చుకోండి ఫార్ములాస్, ప్లేన్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ. ఇక్కడితో క్లాస్ ఎండ్ చేస్తున్నాను.